ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. ఇవాళ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే అ బర్నింగ్ హార్ట్, ఒక మండుచున్న హృదయం గురించి దేవుడు మాట్లాడుతున్నారండి. సో ఎందుకు అటువంటి హృదయం మనకు కావాలి అంటే అది దేనికి సూచిస్తుందంటే దేవుని కొరకై ఒక ప్యాషన్, అంటే ఒక మక్కువ, ఒక ఆశను మన దేవుడి పట్ల అది సూచిస్తుంది. అంటే ఒక బర్నింగ్ హార్ట్, ఒక మండుచున్న హృదయం ఎలా ఉంటుందంటే a heart that is passionate for the Lord and the heart is completely consumed with Jesus alone. Amen. అంటే ఒక మండుచున్న హృదయం ఎలా ఉంటుందంటే దేవుని కొరకై అటువంటి అత్యధికమైన మక్కువ చూపుతూ వారు దే ఆర్ కన్జ్యూమ్డ్, అంటే సంపూర్ణముగా వారి హృదయము దేవుని కొరకే వారు దాని హృదయాన్ని వారు ఉంచుకుంటున్నారు. their focus is set only on Jesus alone. అంటే వారి హృదయం అంతా కూడా క్రీస్తుని బట్టి మాత్రమే క్రీస్తు పట్ల మాత్రమే అటువంటి మండుచున్న అటువంటి హృదయము మనకి కావాలండి. ఆమేన్. a heart that is full of the Holy Spirit, అంటే పరిశుద్ధాత్మ దేవునితో అది నిండి ఉన్న హృదయాన్ని మండుచున్న హృదయం మనము అంటామండి. సో ఇట్ ఇస్ ఫిల్డ్ కంప్లీట్లీ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవునితో అది నిండి ఉంటుంది. ఆమేన్. సో అటువంటి మండుచున్న హృదయం మనందరికీ కావాలా వద్దా అండి? కావాలా అందరికీ? ఎస్, వీ నీడ్ సచ్ కైండ్ ఆఫ్ అ హార్ట్ ఫర్ ద లార్డ్. ఆమేన్. అటువంటి హృదయము మాత్రమే అతిక్రమమును తప్పించుకొని దేవుని నిత్య జీవంలో నడిచి అటువంటి హృదయం మాత్రమే నడవగలుగుతుంది. నాట్ ఎవ్రీ హార్ట్ కెన్ go in the right path of the Lord. అన్ని హృదయాలు దేవుని సరి అయిన మార్గంలో వెళ్ళలేవండి. ఓన్లీ ద హార్ట్ విచ్ ఇస్ బర్నింగ్ విత్ అ ప్యాషన్ ఫర్ ద లార్డ్, ఏ హృదయం అయితే దేవుని కొరకై మండుచుందో అటువంటి హృదయం మాత్రమే వారు ఈ లోకంలో ఉన్న చెడును తప్పించుకొని నిత్య జీవంలో నడిచే ఒక మార్గము అటువంటి హృదయానికి మాత్రమే ఉంటుంది. ఆమేన్. Let us turn our Bibles to Romans 12:11. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గల వారై ప్రభువును సేవించుడి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే be enthusiastic to serve the Lord, keeping your passion towards him boiling hot. అంటే ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే కీప్ యువర్ ప్యాషన్ ఫర్ ద లార్డ్ బాయిలింగ్ హాట్. అంటే ఒక పొయ్యి మీద మీరు, ఒక స్టవ్ మీద మీరు వాటర్ని పెట్టినట్లయితే నీటిని అది ఎట్లా బుడగలతో పైకి కిందకి ఎట్లా అయితే అది ఉబ్బుతూ ఉంటుందో అటువంటి ఉబ్బుతూ ఉన్న ప్రవహిస్తున్న హృదయంలో దేవుని కొరకై అటువంటి ప్యాషన్, అటువంటి మక్కువ, అటువంటి ఆశ మనలో రగులుతూ ఉండాలండి. ఆమేన్. అ బర్నింగ్ హార్ట్ ఇస్ అ హార్ట్ హూ ఇస్ బాయిలింగ్ విత్ ప్యాషన్ ఫర్ ద లార్డ్. ఆమేన్. అటువంటి దేవుని గురించి అటువంటి పరిశుద్ధాత్మతో వారు ఉప్పొంగుతూ ఉండే ఒక హృదయం అండి అలాంటిది. ఇక్కడ పౌలు ఏం రాస్తున్నారంటే రోమీలకు ఏం రాస్తున్నారంటే కీప్ యువర్ హార్ట్, అంటే కీప్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ ద లార్డ్ బాయిలింగ్ హాట్. అంటే ఎలా ఉండాలండి? మన ఆశ దేవుని పట్ల ఎలా ఉండాలంటే ఎప్పుడు మరుగుతూ ఉబ్బుతూ ఉండాలండి. ఇట్ షుడ్ నెవర్ గో డౌన్ అండ్ డౌన్ యాజ్ యు ఆర్ ప్రోగ్రెసింగ్ ఇన్ యువర్ క్రిస్టియన్ లైఫ్. అది ఎప్పుడు కూడా మామూలుగా ఏదో క్యాజువల్గా ఉండకూడదండి. చల్లారిపోయిన హృదయంలో మనం ఉండకూడదండి. అటువంటి పరిస్థితికి మనం రాకూడదు అంటే, చల్లారిపోయిన స్థితి మనకి రాకూడదు అంటే వీ హ్యావ్ టు హ్యావ్ అ బాయిలింగ్ ప్యాషన్ ఫర్ ద లార్డ్. అటువంటి బర్నింగ్ హార్ట్, మండుచున్న హృదయం మనకి కావాలి. ఆమెన్. When do you get that? When you start serving the Lord, when you serve the Lord, when you don't serve yourself. ఇక్కడ ఏమని రాసిందంటే be enthusiastic to serve the Lord, keeping your passion boiling hot. అంటే when you serve the Lord in whatever way you know, మీకు తెలిసిన విధంగా దేవుని ఎలా అయితే మీరు సేవించొచ్చో, మీ ఆరాధనలో కానీ, మీ ప్రార్థనా జీవితంలో కానీ, మీరు మనుషులకు మంచిగా మాట్లాడే financially, if you want to support someone, how do you want to serve the Lord? మీరు ఏ విధంగా దేవుని సేవించొచ్చో దాన్ని మీ హృదయంలో ఉన్న అటువంటి దేవుని ఆత్మ ఆసక్తి మండుతూ ఉంటుందండి. ఆమేన్.
Only when you serve the Lord, you will have a boiling hot, passion for Him. Amen. అటువంటి మనం ఎక్కడ కూడా చల్లారని స్థితి మనకు ఉండకుండా ఉండాలి అంటే మనము దేవుని కొరకై అటువంటి సేవ గురించి మనము ఎక్కువ మక్కువ చూపాలండి. ఆమెన్. We have to have the heart of serving the Lord. Amen. A heart that overflows with the Holy Spirit is the heart that burns for the Lord. Amen. ఏ హృదయం అయితే పరిశుద్ధాత్మ దేవునితో ఉప్పొంగిపోయి పొర్లుతూ ఉందో అటువంటి హృదయము దేవుని కొరకై మండుచు వారు బ్రతుకుతారు. ఆమెన్. ఒక హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని మనం ఆపచ్చండి. If you are a Christian, if you have taken baptism, you have the Holy Spirit with you. మీరు క్రైస్తవులుగా ఉండి మీరు బాప్టిజం తీసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నారండి. కానీ మీ హృదయాన్ని మాత్రం మీ హృదయంలోకి మాత్రం పరిశుద్ధాత్మ దేవుని రానియకుండా మనము ఆపివేయచ్చండి. యూ క్యాన్ స్టాప్ ద హోలీ స్పిరిట్ ఫ్రమ్ ఎంటరింగ్ యువర్ హార్ట్. నీ పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలోకి ఎటువంటి ఆశ పెట్టకుండా, అంటే ఆయన మన హృదయానికి తగలకుండా మనం జీవించవచ్చండి. యూ క్యాన్ లివ్ సచ్ అ లైఫ్ అండ్ స్టిల్ బీ అ క్రిస్టియన్. స్టిల్ మనం ఇంకా కూడా క్రైస్తవులుగానే ఉండొచ్చు. అటువంటి వారు రాను రాను ఎలా ఉంటారండి? చల్లారిపోయిన హృదయంలో ఉంటారు, చల్లారిపోయిన స్థితిలో ఉంటారు. దే విల్ నెవర్ హ్యావ్ అ ప్యాషన్ ఫర్ ద లార్డ్. అటువంటి మక్కువ వారిలో ఉండదు. అది దేని బట్టి అయినా ఉండొచ్చండి. మనకున్న వనరులను బట్టి ఉండొచ్చు. మనకి ఈ పరిస్థితి చాలు, నేను మంచిగా ఉన్నాను, దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ అనుకుంటే, అంతకుమించి నేను ఆల్రెడీ ఐఎమ్ అ గుడ్ పర్సన్, ఎవరైతే నేను మంచివాడను అనుకుంటున్నారో వారు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుని ఒక మందలించిన దేవుడు ఏదైనా మార్చుకోమన్నట్లయితే వారు అటువంటి మాటను వారు తీసుకోరండి. సచ్ కైండ్ ఆఫ్ అ హార్ట్ రాను రాను ఎలా అవుతుందండి? వారు గట్టి హృదయాన్ని కలిగిన వారిగా ఉంటారు. వారు ఇంకెప్పుడు కూడా నేను మంచివాడను, నాకున్న వనరులు అవి సరిపోతాయి, నేను ప్రేయర్ మీటింగ్కి వచ్చినా రాకపోయినా ఐఎమ్ స్టిల్ హోలీ, ఐ హ్యావ్ ద హోలీ స్పిరిట్. కానీ పరిశుద్ధాత్మ దేవుని ఒక మాట వారు తీసుకోవటానికి వారు అంగీకరించరండి. దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ వాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ టాకింగ్ టు దెమ్. వారి ఆత్మ ఏం మాట్లాడుతుందో వారు వినే చెవులు వారికి ఉండదు. అటువంటి వారు ఎలా అవుతారంటే దే విల్ బికమ్ డల్ ఆఫ్ హార్ట్. అంటే వారి డల్గా, అంటే ఎటువంటి వినలేని స్థితి, చాలా అంటే చప్పపడిపోయిన ఒక హృదయముగా క్రీస్తు పట్ల ఉంటారండి. వారు స్పందించని ఒక హృదయం వారిలో వచ్చేస్తుంది. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. సచ్ కైండ్ ఆఫ్ అ హార్ట్ ఈజ్ అ సిన్ఫుల్ హార్ట్ బిఫోర్ ద లార్డ్. అటువంటి హృదయము పాపముతో నిండి ఉంటుందండి. ఇఫ్ వి వాంట్ టు బర్న్ విత్ ప్యాషన్, మన హృదయము మండుతూ ఉండాలంటే మనం పరిశుద్ధాత్మ దేవునికి మన హృదయమును తెలిసి ఆయనను రావడానికి ఒక మార్గం మనం దయచేయాలి. ఆమెన్. ఎఫిషియన్స్ 5:18 చదువుదాం. ఎఫిషియన్స్ 5:18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. డోంట్ బి డ్రంక్ విత్ వైన్ అంటే ఏంటండి? ఎక్సెస్. అంటే నాకు చాలా ఎక్కువగానే ఉంది, నా జీవితంలో నేను మంచి స్థితిలో ఉన్నాను, నాకున్న వనరులు బట్టి ఒకప్పుడు లేదు కానీ ఇప్పుడు మంచి స్థితిలో నేను ఉన్నాను. లేకపోతే నేను సంపాదించుకున్న ఒక జ్ఞానాన్ని బట్టి నాకు మంచి బైబిల్లో మంచి జ్ఞానం ఉంది, కానీ పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు ఒక త్రోవ ఇవ్వకపోతే నీకు ఎంత జ్ఞానం ఉన్నా సరే నువ్వు ఒక మండుచున్న హృదయం మాత్రం మనలో ఉండదండి. నేను ఇంకా రాను మనం చూద్దాము ఇశ్రాయేలీయులు ఎలా అటువంటి స్థితిలో వారు పడిపోయారు. యు విల్ స్టిల్ నో ద నాలెడ్జ్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యంలో చాలా జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుని నువ్వు లోపలికి నువ్వు రానియకపోతే అటువంటి మండుచున్న హృదయం మనలో ఎప్పుడు ఉండదండి. సో డోంట్ బీ డ్రంక్ విత్ వైన్ అంటే టూ మచ్గా దేని బట్టి ఉబ్బిపోతూ మనము వేరే విషయాలను బట్టి డోంట్ బీ పఫ్డ్ అప్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ విచ్ విల్ కాజ్ రెబెలియన్. అంటే దేవుని పట్ల అటువంటి ఎదురు తిరిగే ఒక హృదయము మనలో వస్తుంది అండి. చాలాసార్లు అనుకుంటాము మన దైవజనులకి కానీ ఎవరికైనా, అంటే మనకు పెద్దవాళ్ళకి కానీ, చిన్నపిల్లలైతే పెద్దవాళ్ళకి కానీ, మనకు తెలిసిన వారు కానీ మనము అటువంటి ఎదురు మాట్లాడుతున్నట్లయితే అది మనం అనుకుంటాం, ఏంటి సడన్గా ఎదురు మాట్లాడుతున్నారు వీళ్ళేంటి ఎదురు తిరుగుతున్నారని మనం అనుకుంటాం. కానీ అది ఎప్పటి నుండో వారి హృదయంలో జరుగుతున్న అది అంశం అండి.
ఎనీథింగ్ విల్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ జస్ట్ బై ఛాన్స్, ఏదో బై మిస్టేక్. చాలాసార్లు నేను చాలామంది దగ్గర విన్నా, ఎప్పుడు లేదండి, ఇప్పుడే సడన్గా అలా బయటకు వచ్చింది. అది ఎప్పుడూ కాదండి. ఎప్పుడు దెర్ ఇస్ నో సడన్ థింగ్స్. గబుక్కున్న జరిగేది ఏది ఉండదండి. అది ఎప్పుడు కూడా మన హృదయంలో, మన హృదయ ధ్యానంలో జరుగుతూ ఉన్న దాన్ని బట్టే అటువంటి రెబెలియన్ అంటే ఎదురు తిరిగే తత్వము మనలో వస్తుంది అని దేవుడు వాక్యం చెప్తుంది. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ కంటిన్యూలీ బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఏంటి అంటే ఎప్పుడు కూడా అంటే నిరంతరంగా పరిశుద్ధాత్మ దేవునితో మనము నిండి ఉండాలండి. ఎట్లుండాలండి? నిరంతరముగా, ఒక్కరోజు కాదు, ప్రతిరోజు కూడా మన హృదయాన్ని తెరుచుకొని పరిశుద్ధాత్మ దేవునితో మనము నింపబడుతూ ఉండాలండి. అటువంటి హృదయము మాత్రమే దేవుని గురించి మండుతూ అటువంటి జీవితము జీవిస్తారు. ఆమేన్. మరలా ఒకసారి చదువుదాం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులయ్యుండుడి. అంటే అటువంటి నిర్లక్ష్యమైన జీవితం మనలో లేకుండా ఉండాలంటే, దేవుని పట్ల నిర్లక్ష్యముగా ఉన్నట్లయితే, మనము ఎంతసేపు టైంకి మనం చర్చ్కి వస్తున్నామా, ఆరాధిస్తున్నామా, మనము అటెండెన్స్ చేస్తున్నామా, టైత్ పంపిస్తున్నామా, దిస్ ఇస్ నాట్ వాట్ ద లార్డ్ వాంట్స్. దేవుడికి ఇది కాదండి కావాల్సింది. దేవునికి కావాల్సింది మన హృదయము. ఆమేన్. యూ హ్యావ్ టు గివ్ ఆల్, యూ హ్యావ్ టు డూ ఆల్ ఆఫ్ దిస్. నేను ఇప్పుడు చెప్పినవన్నీ మనం చేయాలి, కానీ దానికంటే ఎక్కువగా దేవుని ఆత్మతో మనము నింపబడుతూ ప్రతిరోజు కూడా నిరంతరముగా నింపబడుతూ ఉండాలంటే దేవుని ఆత్మకు ఒక త్రోవ మనము దయచేయాలండి. అటువంటి హృదయము చెప్పపడకుండా, అటువంటి జీవితము మండుచున్న పొదలాగా, ఇట్ విల్ నెవర్ ఫేడ్. అంటే మోషే ఆనాడు ఆ మండుచున్న పొద ఆయన చూసినప్పుడు అది ఆరిపోయిందా అండి? అది గాలి వస్తుంది. ఇన్ అ మౌంటేనియస్ ఏరియా, ఒక మౌంటైన్ మీద ఉన్నప్పుడు చాలా గాలి వస్తుంటుంది. కానీ ఆ గాలిని బట్టి, కానీ అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ బట్టి, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి ఆ పొద మాత్రం మండుతూనే ఉంది. అది మాత్రము ఆర్పివేయలేదండి. అంటే ఏంటంటే అర్థము, నో మ్యాటర్ వాట్, నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, నీ చుట్టుపక్కల ఎలా ఉన్నా సరే, నువ్వు ఎత్తైన ప్రదేశంలో ఉండి నువ్వు భయపడుతున్నా సరే, యు స్టిల్ క్యాన్ బర్న్ ఫర్ ద లార్డ్. నువ్వు దేవుని కొరకై ఒక మండుచున్న ఒక జీవితం నీలో ఉండవచ్చు. దట్ ఈస్ వాట్ ద లార్డ్ ఇస్ టాకింగ్ టు అస్. ఆమేన్. నో మ్యాటర్ వాట్, మనం ఎక్కడున్నా సరే అటువంటి మండుచున్న హృదయం మనలో వెళ్ళిపోకుండా, ఆర్పివేయకుండా మనము జాగ్రత్త పడదామండి. ఓన్లీ దెన్ యూ విల్ హ్యావ్ అ ప్యాషన్ ఫర్ ద లార్డ్. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవునికి ఒక త్రోవ మీరు దారి ఇచ్చినట్లయితే, ఆయన మండుతూ ఉన్నన్ని రోజులు మనలో అటువంటి మక్కువ, ఆశ, దేవుని ఆసక్తి మనలో ఎప్పుడు కూడా ఉంటుందండి. ఆమేన్. ఎందుకు హృదయము చాలా ప్రాముఖ్యం అని మనం చూసినట్లయితే Proverbs 4:23 మనం చదుదాం. Proverbs 4:23. సామెతలు 4:23 చూసుకుందాం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సో అబౌవ్ ఆల్ గార్డ్ యువర్ అఫెక్షన్స్ ఆఫ్ యువర్ హార్ట్. అంటే మన హృదయంలో ఏది భద్రపరుచుకుంటూ ఇష్టపడుతున్నామో దాన్ని బట్టి, ప్రాముఖ్యముగా మనం ఏది చూసుకుంటున్నామో దాన్ని బట్టి మనము జాగ్రత్త పడమంటుంది వాక్యము. సో అబౌవ్ ఆల్ గాడ్ ద అఫెక్షన్స్ ఆఫ్ యువర్ హార్ట్. దేని నువ్వు దగ్గరగా ఉంటున్నావు? నీ జీవితాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీకు ఉన్న ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వాట్ ఆర్ ది అఫెక్షన్స్ ఆఫ్ అవర్ హార్ట్? దేవుడు మన ఈ జీవితంలో మంచిగా ఉండడానికి దేవుడు ఏమీ కాదని లేదండి. కానీ దెర్ ఈస్ అ ఫైన్ లైన్, ఒక చిన్న గ్యాప్ ఉంది. దేవుడా లేకపోతే లోకమా అనే డెసిషన్ మనలో ఎప్పుడు, ప్రతిరోజు మనము వీ హ్యావ్ టు ఆన్సర్ దట్ ఎవ్రీ డే. ఆర్ వి గివింగ్ మోర్ టైమ్ ఫర్ సంథింగ్ ఎల్స్? దేని గురించే ఎక్కువగా సమయము మనం గడుపుతున్నామా? ఆర్ మై అఫెక్షన్స్ ఫర్ ద లార్డ్? దేవుని కొరకై అటువంటి హృదయం నాలో ఉందా? ఆమేన్. సో వీ హ్యావ్ టు పే అటెన్షన్ టు వాట్ ఈస్ గోయింగ్ ఇన్ సైడ్. నా హృదయంలో, మన దైవజనులు ఫ్రైడే రోజు ఎవరైతే ఉన్నారో దైవజనులు ఏం మాట్లాడారండి? హృదయంలో వెళ్తున్న దాన్ని బట్టి, జరుగుతున్న దాన్ని బట్టే మనము మాట్లాడుతాము. అదేవిధంగా దాన్ని బట్టే అది ఘోరమైన వ్యాధి కలది. ఆమెన్. సో దట్ ఈస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సెస్. అది చిన్నగా మొదలవుతుంది కదా, అది మొత్తం హృదయం అంతట్లో కూడా అది
వ్యాపిస్తుందండి. చిన్నదే కదా, ఒక్కరోజే కదా, వెళ్ళకపోతే ఏంటి అని అనుకోవచ్చండి. బట్ ఆ నిర్లక్ష్య స్వభావము అందులోనే కాకుండా మన దైవజనులు చెప్తున్నట్లు పెద్దవాళ్ళు చేస్తారు, కానీ చిన్నపిల్లలు కూడా, మీ పిల్లలు కూడా అదే నిర్లక్ష్య స్వభావము వారిలో కనిపిస్తుంది. మనం ఏంటంటే వారిని దేవుడిలో పెంచాలని మనం అనుకుంటాం కదండి. సో ఫ్రమ్ వేర్ దట్ స్మాల్ రెక్లెస్నెస్, అంటే ఆ నిర్లక్ష్య స్వభావం ఆ చిన్నగా మనలో ఎక్కడైనా ఉందా మనము గమనించుకుందామండి ఈరోజు. దేవుడు ఎందుకు అంటే ద లార్డ్ వాంట్స్ అస్ టు హ్యావ్ అ బర్నింగ్ హార్ట్ ఫర్ హిమ్. అటువంటి మండుచున్న హృదయం ఆయన కొరకై మనలో ఉండాలని ఆయన కోరుకుంటున్నారండి. ఆమేన్. సో ఎవ్రీ స్మాల్ థింగ్, మైన్యూట్ థింగ్ ఆల్సో మ్యాటర్స్ ఫర్ ద లార్డ్. చిన్నది కూడా ఆ నిర్లక్ష్యం ఉన్నట్లయితే అది చాలా ప్రాముఖ్యంగా మనము చూసుకుందామండి. ఆమేన్. కానీ ఇటువంటి మండుచున్న హృదయము మనము ఎలా మనలో ఉండొచ్చు, అది ఎలా మనకి దయచేయబడుతుంది అంటే జెర్మయా 23:29 మనం చదువుదాం. జెర్మయా 23:29. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం చూసుకుందాం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా. అంటే దేని బట్టి మనకి మన హృదయంలో అటువంటి మంటను కలిగిస్తుందండి? దేవుని మాట అగ్ని వంటిది కాదా అంటే ఇట్ ఈస్ ద లార్డ్స్ వర్డ్. ఆయన వాక్యము అంగీకరించిన వారు వారి హృదయంలో అగ్ని వంటి ఆ అగ్ని ఎలా అయితే మండుతూ ఉంటుందో అటువంటి ఆశ ఆయన పట్ల వారికి ఉంటుంది. ఒకసారి మరి చదువు. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా. ఆమేన్. సో a burning heart for the Lord is marked by a deep hunger for his word. అంటే ఎవరికైతే మండుచున్న హృదయం ఉందో వారి హృదయంలో ఏమి ఆశ ఉంటుందండి? దేవుని మాట నాకు ఇంకా కావాలి, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇంకా కావాలి అని అటువంటి ఆశ వారిలో రగులుతూ ఉంటుందండి. ఆమేన్. అటువంటి మండుచున్న హృదయము ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు నాకు వచ్చాడు కదా ఇక చాలు అని వారు అక్కడ ఆగిపోరండి. వారి ఒకసారి పరిశుద్ధాత్మ దేవుని నీ హృదయంలోకి మనము అంగీకరించినట్లయితే ఆయన మన లోపల కార్యము చేయటానికి ఒక మార్గము చూపించినట్లయితే ఆయన అక్కడితో ఆపరండి. మనం ఇంకా ఎక్కువగా ఆయనలో ఎదగాలి, ఇంకా ముందుకు సాగాలి, ఇంకా ఎక్కువగా మండుతూ అటువంటి హృదయం మనలో ఉండాలి, అటువంటి జీవితం ఉండాలని ఆయన మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారండి. ఇఫ్ యు ఆర్ స్టాపింగ్ సమ్వేర్, నువ్వు ఎక్కడో ఆగిపోతున్నావు నీ క్రైస్తవ జీవితంలో అంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి ఆయన మాటకు అటువంటి నిర్లక్ష్య స్వభావం మనలో ఉందని అర్థం అండి. బికాస్ ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. వాక్యం ఏం చెప్తుందండి? ఒక మెట్టు తర్వాత ఫ్రమ్ గ్లోరీ అంటే మహిమ నుండి అధిక మహిమలోకి మనము ప్రవేశిస్తామే, కానీ మహిమ నుండి ఇంకా కిందకి మనం వెళుతున్నాము అంటే మనలో అటువంటి ఆశ రావట్లేదు. దేవుని సన్నిధికి రావడానికి ఆశ రావట్లేదు, వాక్యం చదువుకోవడానికి ఆశ రావట్లేదు, ప్రేయర్ చేసుకోవడానికి ఆశ రావట్లేదు అంటే మన హృదయం దేనితో నిండి ఉందండి? వీఆర్ ఫిల్డ్ విత్ అవర్ సెల్ఫ్. మనం బట్టి, మన గొప్పతనాన్ని బట్టి, మనకి నచ్చినట్లుగా అటువంటి నిర్లక్ష్య స్వభావం మనలో ఉందని అర్థం అండి. మనమందరం కూడా మనము లెట్ us ఎగ్జామిన్, అంటే మనం గమనించుకుందాం. ఆమేన్. పరీక్షించుకుందాం. మనము దేవునిలో ముందుకు సాగుతున్నామా, అటువంటి ఆత్మలో మండుతూ ఉన్నామా, లేకపోతే చల్లారిపోయిన ఒక స్థితి మనలో ఉందా? దేవుని మాట పట్ల అటువంటి గౌరవం మనలో ఉండి పరిశుద్ధాత్మ దేవునికి అటువంటి త్రోవ మనము దయచేసినట్లయితే నీలో ఒక మార్పు తప్పకుండా కనిపించాలండి. యూ షుడ్ నాట్ బి ద సేమ్ పర్సన్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ మనము దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు మనలో ఏదో ఒక 1% అన్న మార్పు ఉండాలండి. ఆ మార్పు లేనట్లయితే మనలో ఎక్కడో ఒక నిర్లక్ష్య స్వభావం మనలో ఉందని అర్థం. ప్రతిసారి దేవుని సన్నిధిలో మనము ఏదో ఒక మార్పును మనము పొందుతూ ఉంటామండి. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ యొక్క నేచర్, స్వభావము అలాంటిది. ఆయన మార్పు చెందే ఒక స్వభావం ఆయనది. మనల్ని కరెక్షన్ అంటే సరిచేసే ఒక స్వభావం ఆయనది. ఎందుకు సరిచేస్తారని అండి? మనము మంచిలో, మనము మార్గంలో మనము నడవాలి కాబట్టి ఆయన సరిచేస్తారు. మనము మరలా నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఇదే స్థితిలో ఉన్నామంటే వీఆర్ నాట్ అలవింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మకు, దేవుని మాటకు అటువంటి
అవకాశము మనము ఇవ్వట్లేదండి. యు హ్యావ్ టు చేంజ్. ఆమెన్. అటువంటి నిర్లక్ష్య స్వభావం మనలో ఉన్నట్లయితే మనం మార్చుకుందామండి. ఆమెన్. సో ద హోలీ స్పిరిట్, దేవుని మాట నాకుంటే చాలు, నేను అంత మగ్గప్ చేశాను, ఐ నో ద బైబిల్ కంప్లీట్లీ, ఐ నో ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. సో నాలో మండుతూ ఉన్న హృదయం ఉంటుందా అండి? నో. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, ఆయన వాక్యంతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మీకు కావాలండి. ఆమెన్. ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విచ్ విల్ బ్రింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అలైవ్ టు యూ. పరిశుద్ధాత్మ దేవుడే దేవుని వాక్యాన్ని మనం ఏం చేస్తుందండి, మనలో సజీవముగా ఉండేటట్లు అది చేస్తుందండి. ఆమెన్. యు నీడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆమెన్. సో లూకా సువార్త ఒకసారి చదువుదాం. లూక్ 24:13 వర్స్ నుండి చదువుదాం. లూకా 24:13 నుండి, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంన ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగెను. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు కావాలి అంటే, ఆయన మాత్రమే వాక్యములోంచి ఉన్న జ్ఞానోదయము మనకి దయచేస్తారండి. మనము చదువుకున్నప్పుడైతే మనం అన్నీ బట్టి వెళ్ళి రాసేసి రావచ్చు, పర్లేదు, మనం పాస్ అవుతాం. కానీ దేవుని వాక్యమును మనం బట్టి కొడితే అండి, నథింగ్ విల్ హ్యాపెన్, మనకి ఏమీ అవ్వదు. దేవుని వాక్యం మన మైండ్లో ఉంది, ఆలోచనలో ఉంది. కానీ మన హృదయంలోకి పరిశుద్ధాత్మ దేవుని రానివ్వకపోతే అటువంటి జ్ఞానోదయం మనకి రాదండి. ఇక్కడ క్రీస్తు ఒక డిసైపుల్స్, జీసస్ డిసైపుల్స్. ఆయన ఒక 13th వర్స్ ఒకసారి చదవండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు ఏం చేస్తున్నారండి? సంభాషిస్తున్నారు. వారేమీ తప్పు మాట్లాడట్లేదండి. వారు క్రీస్తు గురించే మాట్లాడుతున్నారు. క్రీస్తు గురించే ఒక ఆశ కలిగి ఉన్నారు. ఆయనే మెస్సయగా వారు నమ్ముచు ఆయనను సేవిస్తున్న ఆయన డిసైపుల్స్ వారు వెళ్తున్నారు. దేవుని మాట వారందరికీ తెలుసు. ద ప్రాఫిట్స్ అంటే ప్రవక్తలు క్రీస్తు గురించి మాట్లాడిన మాట వారందరికీ తెలుసండి. కానీ మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, వాక్యం మనకు తెలిసి ఉంటే చాలు, అంతకించి అవసరం లేదనుకుంటాం. కానీ వీరందరికీ వాక్యం తెలుసా అండి? వీరికి తెలుసు. కానీ వారి స్థితి ఎలా ఉంది అంటే, దే వర్ సాడ్ అండ్ గ్లూమీ. అంటే వారిలో ఎటువంటి ఆనందము లేదు, ఎటువంటి ఆశ లేదు. క్రీస్తు ఏం చెప్పారండి వారికి చెప్తూ వచ్చారు ఏంటి అంటే, మెస్సయ్య చనిపోయి 3 దినాల తర్వాత లేచి నేను మీ మధ్యకు వచ్చి అపవాదిని ఓడిస్తాను అని వారికి చెప్పారా లేదా అండి? ఎంతమందికి తెలుసు? చెప్పారు ఆయన. కానీ వారికి అప్పుడు గుర్తొచ్చిందా అండి? గుర్తు రాలేదు. వారు ఎలా ఉన్నారు అంటే, దే వర్ సాడ్ అండ్ గ్లూమీ. అంటే వారికి ఆ బాధ, దుఃఖం ఉంది. వారిలో ఎటువంటి ఆశ లేకుండా వారు నడుస్తూ, క్రీస్తు గురించి మేము ఆయన గొప్పగా మనం చూసామే, ఆయనను మెస్సయ్యగా చూసామే, కానీ ఆయనేంటి చనిపోయాడు, ఆయనేంటి అసలు ఆయన చెప్పిన మాట ఆయన నిరూపించుకోలేదే, ఆయన హీ రేస్ ద డెడ్, చనిపోయిన వారిని తిరిగి లేపారు, కానీ ఏంటి ఆయన స్థితి ఏంటి ఇట్లయిపోయింది అని వారు బాధతో మాట్లాడుతూ వెళ్తున్నారు. ఆ సమయంలో క్రీస్తు వారి దగ్గరకు వచ్చారండి. 18th వర్స్ ఒకసారి. వారిలో క్లెయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడవే ఎరుగవా అంటే, క్రీస్తుకి ఏం చెప్తున్నారు? నీవు ఎరుగవా అంటే వారి దగ్గర క్రీస్తు ఉన్నాడు అన్న విషయం కూడా వారు మర్చిపోయారు. ఎందుకు అంటే వారి హృదయంలో తలుస్తున్న అటువంటి బాధ, దుఃఖము, క్రీస్తు ఉన్నాడు, వారి పక్కన నిత్య జీవము కలిగిన క్రీస్తు వారి మధ్యన ఉన్నారు అన్న విషయం వారు గ్రహించలేకపోయారండి. అటువంటి గ్రహింపు లేని హృదయం ఎందుకుంది అంటే, వారిలో తప్పుడు జ్ఞానం ఉందండి.
వాజ్ నాట్ అ రైట్ అండర్స్టాండింగ్. అంటే క్రీస్తుని గురించే ఒక తప్పుడు అర్థము చేసుకున్నారు. అందుకు వారు ఒక దుఃఖంలోకి, ఒక ఆశ లేని ఒక స్థితిలో వారు నడుస్తున్నారు. అప్పుడు 22nd verse 23-24. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో. అంటే వారికి ఏం చెప్పారండి? ఆయన బ్రతికి ఉన్నారు అని వారికి చెప్పారు. అంటే దే హ్యావ్ టెస్టిమనీ, అంటే వారి ముందు ఒక సాక్ష్యం ఉంది. కానీ ఆ సాక్ష్యాన్ని కూడా వారు నమ్మటానికి సిద్ధంగా లేరు. అప్పుడు దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందండి? మనకి మాటలు తెలిసినా దాన్ని బట్టి మనలో ఆశ కలగదు. కానీ అద్భుతాలు మాత్రమే చూస్తున్నా దాన్ని బట్టి మనలో ఆశ కలగదు. కానీ దేని బట్టి ఆశ కలుగుతుందంటే, వెన్ యు రీడ్ 27th verse ఒకసారి చదువు. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. 31-32 చదువు. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు, ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆమేన్. దేని బట్టి వారి హృదయం మండుతూ ఉండిందండి? దేవుని మాటను బట్టి వారి హృదయంలో మండుతుంది. వారి జ్ఞానము తప్పు ఉంది, కానీ వారి ఆశ మాత్రము మంచిగానే ఉందండి. అంటే దే హ్యాడ్ ఎ గుడ్ ఇంటెన్షన్. వారు క్రీస్తు గురించే వారు ఆలోచిస్తున్నారు, తప్పులో ఏం లేరు. కానీ వారి జ్ఞానము తప్పు జ్ఞానములు వారిలో ఉంది. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నారంటే, వారికి అటువంటి జ్ఞానాన్ని వారికి దయచేస్తున్నారు. తన మాటలోంచి ఉన్న తన మాటలో, అంటే ప్రవక్తల ద్వారా క్రీస్తు గురించి ఏం మాట్లాడారు, ఇప్పుడు దాకా ఏం జరిగింది, అన్ని విషయాలు క్రీస్తు వారికి చెప్తూ వస్తూ ఆయన వాక్యంలో ఉన్న జ్ఞానము కలిగించినప్పుడు వారి కళ్ళను ఆయన తెరిచారు. ఆమేన్. హీ ఎన్లైటెండ్ దేర్ ఐస్. ఆమేన్. వారి హృదయంలో వెలుగును కలిగించారండి. ఆయన మాట్లాడుతున్నప్పుడు వారి హృదయంలో అటువంటి వెలుగు కలిగిందండి. ఆ వెలుగు ఏం చేసిందండి? అటువంటి సత్యము వారిలో వెళ్తున్నప్పుడు వారి హృదయము మండుతూ ఉంది. ఆమేన్. అది ఎప్పుడు తెరవబడిందండి? క్రీస్తు తెరిచినప్పుడు మాత్రమే, క్రీస్తుని మాట విన్నప్పుడు మాత్రమే వారి హృదయాలు తెరవబడ్డాయండి. ఆమేన్. అప్పుడు దాకా వారందరికి కూడా జ్ఞానం ఉంది, కానీ తప్పుడు జ్ఞానం ఉంది. వారు ఒక ఊహ పెట్టుకున్నారు. ఏంటి అంటే, మెస్సయా అంటే రోమియోలను ఓడించి ఒక రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యంలో మేమందరం గొప్పవాళ్ళు అయిపోతామని వారు ఒక ఆలోచనలో ఉన్నారు. ఆ ఆలోచన అంటే అది కాలేదే అని ఒక బాధనే ఉంది. కానీ ప్రవక్తలు ఆయన బట్టి, మలాకి మనం చదివినట్లయితే, లేకపోతే హోసేయ మనం చదివినట్లయితే, అన్నిట్లో కూడా క్రీస్తు ఆయన బాధపడి, ఆయన కష్టములోంచి ఆయన సిలువను ఎత్తుకొని, సామ్స్లో మనం చదివినట్లే ప్రతి దగ్గర ప్రవక్తలు రాస్తూ వచ్చారు. అది వారికి తెలీదా అండి? తెలుసు. కానీ తెలిసినా సరే వారి హృదయంలో ఒక తప్పు జ్ఞానం, ఒక ఊహ పెట్టుకున్నారు. అటువంటి ఊహలు మనలో ఉండకూడదండి. దేవుని మాట ఏ విధంగా మనతో మాట్లాడుతుందో అటువంటి విధంగానే వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ థింకింగ్. మన ఆలోచనను మార్పు చెందుతూ మనము జీవించాలి. అప్పుడు మనలో ఆసక్తి ఎప్పుడు చల్లారిపోకుండా ఉంటుందండి. ఎట్లయితే ఆ పొద మండుతూ ఉందో, దో ద సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉన్న చుట్టుపక్కల ఆ పొద ఎట్లయితే మండుతూ ఉందో, అటువంటి ఆరిపోకుండా మండుతూ ఉండే జీవితము మనలో ఉంటుంది. ఆమేన్. సో టర్న్ యువర్ బైబిల్స్ టు Psalm 19:13. Psalm 19:13. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. Amen. So, keep back your servant from presumptuous sin. Let them not have
డొమినియన్ ఓవర్ మీ, దెన్ షల్ ఐ బీ బ్లేమ్లెస్ అండ్ ఇన్నోసెంట్ అండ్ క్లియర్ ఆఫ్ గ్రేట్ ట్రాన్స్గ్రెషన్. ప్రిజంప్షన్ అంటే ఏంటంటే అది ఊహలు, అంటే తప్పుడు ఊహలు. వారికి తెలిసిందే కరెక్ట్, మాకు తెలిసిందే నిజము అనుకున్న వారు ఎలా ఉంటారండి? అది పాపముగా దేవుని వాక్యము చెప్తుందండి. అంతేకాకుండా అది అవినీతికి సూచిస్తుంది. అవినీతి కలిగిన ఒక ఆలోచనలు, అంటే వారికి తెలిసిందే సత్యము, వారికి తెలిసిందే దేవుడి మాట ఎలా మాట్లాడుతుందని అది వారికి సంబంధం లేదు. వారికి తెలిసిందే కరెక్ట్. మనం దేవుడి సన్నిధిలోకి వచ్చి ఇది చేస్తే మనం పరిశుద్ధులం, సో లేకపోతే కాదు. అంటే ఒక లా, అంటే ఒక న్యాయ విధిని ఫాలో అయితేనే, ఇలా ఉంటేనే వీఆర్ హోలీ, అదర్వైజ్ వీఆర్ నాట్. అంటే అలా ఉంటేనే నేను పరిశుద్ధుడిని, లేకపోతే లేదు. ఆమేన్. సో అట్లా కాకుండా దేవుని వాక్యము ఎలా మార్పు చెందమని అడుగుతుంది, నా హృదయాన్ని ఎలా మార్చుకోవాలి. ఇక్కడ దావీదు ఏమని ప్రే చేస్తున్నారంటే, కీప్ బ్యాక్ యువర్ సర్వెంట్ ఫ్రమ్ ప్రిజంప్షస్ సిన్. అటువంటి అజ్ఞానములో, నా సొంత జ్ఞానములో నేను తప్పు చేసే ఆలోచన నాలో ఉన్నట్లయితే, దేవా అటువంటి ఆలోచన నుండి నన్ను తప్పించండి. లెట్ మీ నాట్ హ్యావ్ రాంగ్ థింకింగ్, అంటే తప్పుడు ఆలోచనలో నాకు తెలిసిందే సత్యముగా నేను అనుకోకుండా, మీ వాక్యములో ఎటువంటి సత్యం ఉందో దాన్ని జ్ఞానము నాకు దయచేయండి. అటువంటి తప్పుడు హృదయం నాలో ఉన్నట్లయితే అది మార్చండి. ఆమేన్. సో హీబ్రూస్ 3:12 మనం చదివినట్లయితే, హీబ్రూస్ 3:12. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూసుకుందాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నెక్స్ట్ వర్స్ చదవరా. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను. గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు. దేని వల్ల భ్రమపరచబడతామండి? పాపము వలె వచ్చే అటువంటి భ్రమపరిచే ఆలోచనలు మనము తప్పించుకోవాలంటే దేవుని మాటలో అటువంటి విశ్వాసము మనము పెట్టుకోవాలండి. ఒకసారి మరలా చదుదాం. 12th verse 13th verse చదవండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను. గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు. ఆమేన్. సో పాపము వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండా, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొను. మనం ఎలా ఉండాలంటే ప్రతి దినము కూడా ఆయన మాటలోంచి, వెన్ యూ హ్యావ్ అ ప్రిజంప్షస్ హార్ట్ యూ విల్ గో అస్ట్రే. అంటే ఒక ఊహలో ఉన్నప్పుడు, తప్పుడు ఊహలో ఉన్నప్పుడు, అటువంటి అవినీతి ఆలోచనలో ఉన్నప్పుడు మనము దేవుని మార్గంలో, సరి అయిన మార్గంలో స్ట్రేట్గా నడవకుండా మనము తప్పు దారిలో వెళ్తామండి. ఆమేన్. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నారండి. దేవుని మాట వారికి తెలీదా అండి? దే నో ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఆయన మార్గాలు ఆయన అద్భుతాలు చూడలేదా అండి? చూశారు. కానీ వారి హృదయంలోకి మాత్రము ఆయన మాట వెళ్ళనీయకుండా వారు మంచిగా కాపాడుకున్నారు. ఎలా ఉన్నారండి? దేవుని మాట వారి హృదయంలో తగలకుండా, అది లోతుగా వెళ్ళకుండా, అది కార్యము చేయనీయకుండా దేవుణ్ణి మాత్రము దూరంగా ఆపేశారు. దేని బట్టి ఆపేశారండి? వారికి అద్భుతాలు చాలు, వారికి మంచి జరిగితే చాలు, అంటే నేను మంచిగా ఉంటే చాలు, అవసరతలు నాకు తీరితే చాలు. కానీ దేవుని మాట మాత్రం నా దగ్గరికి వద్దు, నా అవసరతలో దేవుడు నాకు సహాయం చేసి నేను మంచిగా ఉంటే చాలు. కానీ సమయం వచ్చినప్పుడు వారు దేవుని పట్ల ఎలా బిహేవ్ చేశారండి? ఎలా ప్రవర్తించారంటే దేవుడే లేనట్టుగా, అసలు ఆయనకి శక్తిమంతుడే కాదు అన్నట్టుగా వారు ప్రవర్తించారండి. వారు దేవుని అద్భుతాలు చూసారా అంటే చూశారు, కానీ దాన్ని బట్టి వారి హృదయంలో ఎటువంటి మండుచున్న ఆశ మాత్రం లేదండి.
ప్లీజ్ రిమెంబర్, ఇఫ్ యూ కొన్నిసార్లు క్రైస్తవులుగా మనం ఎక్కడ ఆగిపోతామంటే అద్భుతాలు, గొప్ప 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 మాటలు, కొన్ని దైవజనులు కొంతమంది నేను విన్నాను, దే విల్ స్పీక్ వెరీ అంటే ఎలోక్వెంట్ స్పీకర్స్ అంటారు. అంటే దాన్ని బట్టి మన హృదయం చాలా ఉప్పొంగుతుంది అనమాట. అంటే వీఆర్ వెరీ హ్యాపీ. కానీ దేవుని ఆత్మలో మాత్రం వారు మాట్లాడారండి. దేవుని మాట వచ్చినప్పుడు మన ఆత్మను అది తాకాలండి. ఆమెన్. మన ఆత్మలో ఒక మార్పు చెందాలి. ఆమెన్. అందుకనే మనం ఒకసారి వాక్యం విన్న తర్వాత నెక్స్ట్ డే మనకి ఎటువంటి అసలు అది విన్నామా లేదా అన్నట్టుగా మనం ప్రవర్తిస్తాం. అంటే మనం ఇక్కడ వాక్యం వింటాము, కానీ హృదయంలోకి మనము వెళ్ళనివ్వనప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల వరే మనము కఠినంగా దేవుడు లేనట్టుగా, ఆయన శక్తిమంతుడే కాదు అన్నట్టుగా మన ఆలోచన అట్లే ఉంటుంది, మన ప్రవర్తన కూడా అట్లే ఉంటుందండి. ఆమెన్. ఇట్ కమ్స్ ఫ్రమ్ అ వెరీ స్లైట్ నిర్లక్ష్యం ఉంటుంది మనలో. ఏంటంటే అద్భుతాలు జరుగుతున్నాయి కదా, నాకు మంచి జరుగుతుంది కదా, నా ఏం చెడు జరగట్లేదు, అంతా బాగానే నడుస్తుంది, సో పర్లేదులే, కొంచెం తక్కువ ప్రార్థించినా పర్లేదు, అంటే దేవుడు అంత మంచి జరుగుతుంటే దేవుడు నాతో ఉన్నాడు అని అనుకుంటాం మనం. అంత మంచి జరిగితే దేవుడు మనతో ఉన్నారని అది సూచన కాదండి. ప్లీజ్ అండర్స్టాండ్. క్రైస్తవులకు ఉన్న పెద్ద అపోహ ఏంటంటే అంత బాగున్నప్పుడు క్రీస్తు నాతో ఉన్నాడు కాబట్టి అంత బాగుంటుంది అనుకుంటున్నారు. కానీ లోకంలో ఉన్న వారు, దేవుడు లేని వారు కూడా మంచిగానే ఉన్నారు కదండి. వారికి మనకి ఏంటి మరి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆమెన్. దాన్ని బట్టి మనము మంచిగా ఉన్నాము, క్రీస్తు నాలో ఉన్నాడని అనుకుంటే మాత్రం అటువంటి అపోహలో మనం ఉండద్దు. అలాంటి హృదయం ఉన్నవారు ఎలా ఉంటారంటే వారు చల్లారిపోయిన స్థితిలో వారు వెళుతూ ఉంటారు. ఆ చల్లారిపోయిన హృదయం ఎలా దేవుని పట్ల ప్రవర్తిస్తుంది అంటే 12th verse, 13th verse, 13th ఒకసారి చదువు. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచు. ఎలా ఉంటుందండి? దేవుని మాట వచ్చినప్పుడు అంతా బాగున్నప్పుడు వారి హృదయం ఎలా ఉంటుందంటే కఠినపరుచుకొని, నాకు అవసరం లేదు, ఈ మాట నాకు అవసరం లేదు అన్నట్టుంటారు. ఆమెన్. కానీ అటువంటి హృదయము మనలో ఉన్నట్లయితే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని పట్ల మనకి ఎటువంటి విశ్వాసం ఉండదండి. ఆ మండుచున్న హృదయము ప్రతిరోజు మనలో ఉండాలి. ప్రతిరోజు దేవుని ఆత్మతో మనము నింపబడాలన్న ఆశ మనలో ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడు మాత్రమే, అప్పుడు ఆ మండుచున్న పొదవలి ఎటువంటి విధమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నా సరే మనము మాత్రము మండుతూ ఉంటాం. మనల్ని చూస్తూ ఒక ఆశ్చర్యంగా మోషే ఎలా అయితే ఆ మండుచున్న పొద వరకు వెళ్ళాడో అటువంటి జీవితము మనల్ని చూసి చుట్టుపక్కల ఉన్న వారు ఇది ఏంటి, ఇదేదో దిస్ ఇస్ పెక్యులియర్, ఇది ఎప్పుడు జరిగే ఒక అంటే వీరు వేరుగా జీవిస్తున్నారు, అటువంటి జీవితము నాలో కావాలి అన్న ఒక యు విల్ బీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ పీపుల్. ఆమెన్. అర్థమైందా అండి నేను చెప్పింది? ఆ మండుచున్న పొద మోషే చాలా దూరం నుండి చూస్తున్నాడు. ఎందుకు అట్రాక్ట్ అయ్యాడండి? ఎందుకు దాని దగ్గరికి ఎందుకు వెళ్ళాలనిపించింది మోషేకి? ఆ మండుతుంది కానీ అది మాత్రము అది ఆ చెట్టు కాల్చపడట్లేదు, అలా అని చెప్పి అది ఆరిపోవట్లేదు. దాన్ని చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయి దాని దగ్గరికి వెళ్ళి ఆయన నిత్య జీవాన్ని, అటువంటి నిత్య జీవము కల గొప్ప దేవుని సేవను ఆయన పొందుకున్నాడండి. ఆమెన్. మన జీవితములో అటువంటి మండుచున్న పొదవలే మనము ఉండాలండి. మనకి వీ హ్యావ్ టు హ్యావ్ సచ్ అ కైండ్ ఆఫ్ లైఫ్ దట్ వెన్ పీపుల్ సీ ఫ్రమ్ ఫార్ బిహైండ్, దూరం నుండి చూసినా సరే, అరే ఇటువంటి జీవితం నాకు కావాలి, ఇలా ఉండాలి, ఏం జరుగుతుంది, ఇదేదో ఆశ్చర్య కార్యం వీరి జీవితంలో ఉంది. అండ్ దే విల్ కమ్ టు అస్. వారు మన మధ్యకి వారు వస్తారు. దేవుని మాటను వారు అంగీకరించి క్రీస్తును బట్టి వారు జీవిస్తారండి. ఆమెన్. ఆమెన్. ఇశ్రాయేలు వరే మాత్రం మనం ఎప్పుడు కూడా ఉండకూడదండి. మేము మంచిగా ఉన్నాము, నాకు మంచి జరిగితే చాలు, నా జీవితంలో అంత బాగా జరిగితే చాలు అన్నట్టుగా మనం ఉండకూడదు. అటువంటి నిర్లక్ష్య స్వభావం మనలో ఉన్నట్లయితే అటువంటి మండుచున్న హృదయం మనకి ఎప్పుడూ ఉండదండి. ఆమెన్. సో ఇఫ్ యు టర్న్ యువర్ బైబిల్స్ టు సామ్ 19:13 ఒకసారి చదువుదాం, మరలా చదువుదాం. కీర్తనలు 19:13. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు వాటిని మన మీద
ఏలనివ్వకుండా మనము చూసుకోవాలండి. ఇది ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే, ఒక్కసారి ఆ నిర్లక్ష్య స్వభావం ఉందంటే అపవాది పట్టుకున్నట్లయితే అటువంటి పట్టుకునే పట్టు తొందరగా వదలడు. ఆ నిర్లక్ష్య స్వభావం కానీ, దేవుని పట్ల ఆశ లేని తత్వం కానీ, ఇంకా దేని గురించి అయినా మన హృదయం ఎక్కువగా పట్టుకొని ఉన్నట్లయితే అది తొందరగా వదలదండి. అది పట్టుకున్న రోజులు మాత్రము మనము దేవుని పట్ల ఎటువంటి ఆశ లేకుండా మనము జీవిస్తాం. కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే, లెట్ దెమ్ నాట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ మీ. అటువంటి మాటలు కానీ, అటువంటి ఊహలలో ఉన్న ఆలోచనలు కానీ అవి నా మీద ఏలనివ్వకుండా నన్ను కాపాడండి దేవా. ఆమేన్. సో వాట్ యు హ్యావ్ టు డూ, అవి ఏలకుండా మనం ఏం చేయాలి అంటే, యు హ్యావ్ టు బీ బర్న్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అంటే దేవుని ఆత్మను నువ్వు అంగీకరించినట్లయితే నీ హృదయంలో అటువంటి అంశాలు ఏలనివ్వకుండా దేవుడు దాన్ని తీసివేస్తాడంటే, హీ విల్ బర్న్ ఇట్ అవే. అంటే దాన్ని కాల్చి వేస్తారు. మనం పాట కూడా పాడతాం కదండి, అన్నింటినీ కాల్చి వేస్తారనమాట. ఒక ఫైర్ని మనం స్టార్ట్ చేసామంటే అది కాల్చి వేయకుండా ఎక్కడైనా ఆపుతుందా అండి? నో, ఇట్ విల్ నాట్ స్టాప్. వన్స్ యు లెట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆత్మను మనము అంగీకరించి లోపలికి వెళ్ళే అటువంటి మార్గం మనం పరిశుద్ధాత్మ దేవునికి చూపించినట్లయితే, అది మన హృదయంలో ఉన్న ప్రతి అపోహలు కానీ, అటువంటి తప్పుడు దుర్నీతిలో కలిగిన ఆలోచన కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన కాలుస్తూ మనల్ని మండుచు ఉన్న హృదయం మనలో పెడతారు. ఆమేన్. మలాకీ 3:3 ఒకసారి చదుదాం. మలకై 3:3. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనము. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండుము. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అంటే అండి, ద లార్డ్ ఇస్ టెలింగ్ హీ విల్ సిట్ యాజ్ అ రిఫైనర్ అండ్ అ ప్యూరిఫైయర్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉన్నారండి? ఆయన ఒకసారి చదవండి. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. ఆయన వెండిని శోధించుచు నిర్మలముగా చేయు వాడై ఆయన కూర్చుండి ఉన్నారు. ఆమేన్. హీ ఈస్ అ గాడ్ హూ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ అండ్ ప్యూరిఫై యూ. ఆయన నిన్ను పరిశుద్ధంగా చేసే దేవుడు. ఆమేన్. ఆయన ప్రతిసారి కూడా ఆయన ఆత్మను మనము అలౌ చేసినట్లయితే, మనము ఆయన మన హృదయంలోకి రానిచ్చినట్లయితే, ఆయన ఎప్పుడు కూడా ఆయన శోధించుచు నిర్మలముగా మనల్ని చేస్తూ ఉంటారు. ఆమేన్. సో అదేవిధంగా లేవీయులు, ఇశ్రాయేలీయులలో వారు ప్రీస్, వాట్ డిడ్ దే డూ? ఒక ఆల్టర్ దగ్గరికి వారు ఒక సాక్రిఫైస్ని తెచ్చి అది దేవుని అది బర్న్ చేస్తారనమాట. అంటే దే బర్న్ ద సాక్రిఫైస్ ఇన్ ది ఆల్టర్. ఆమేన్. వాట్ ఈస్ ద సాక్రిఫైస్ అంటే మన జీవితం అండి, మన శరీర కార్యాలు. మనం ఎప్పుడు మండుతూ మనము దేవుని ముందు ఉండాలి అంటే ప్రతిసారి కూడా మన శరీరము, మన ఆలోచనలు, మన జీవితము ఒక సాక్రిఫైస్గా ఆయన ముందు పెట్టాలండి. ఆమేన్. వాట్ షుడ్ యు ఆల్ సాక్రిఫైస్? యువర్ లైఫ్, యువర్ థింకింగ్, మన ఆలోచనలు ప్రతిదీ కూడా మనము మండుతూ ఉండాలి. అంటే ఆ మంట ఎప్పుడు వస్తుందంటే సాక్రిఫైస్ లేకుండా మంట రాదండి. దట్ షుడ్ బి అ సాక్రిఫైస్. అంటే అర్పణ లేకుండా ఆ పొద మాత్రము అది మండదండి. అర్పణ ఉండాల్సిందే. ఆ అర్పణ ఏంటి అంటే ఇట్స్ అ లివింగ్ సాక్రిఫైస్. యువర్ లైఫ్, మన జీవితము, మన సొంత ఆలోచనలు, మన కార్యాలు, మనం పరలోకము వరకు వెళ్ళే వరకు మనం ప్రతిరోజు కూడా అటువంటి లివింగ్ సాక్రిఫైస్గా దేవుని మాట చెప్తున్నప్పుడు ఎలా చెప్తుందండి? యూ హ్యావ్ టు లివ్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్ ఎవ్రీ డే ఫర్ ద లార్డ్. ఎలా అండి? అ లివింగ్ సాక్రిఫైస్, సజీవయాగం. రోమన్స్ 12:1 ఒకసారి చదువుదాం. దైవజనులు చెప్పారు. రోమన్స్ 12:1. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని
దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఎలా ఉండాలండి? దేవుని పట్ల మన శరీరములను సమర్పించుకుంటూ మనము జీవించాలండి. సమర్పణ అయినప్పుడు మాత్రమే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమర్పణ మీద ఆయన మండుతూ అటువంటి సమర్పణను ఆయన అంగీకరిస్తూ మన జీవితాన్ని ఒక మండుచున్న హృదయముగా ఆయన మారుస్తారండి. ఆమెన్. సో దెర్ ఇస్ నో బర్నింగ్ వితౌట్ ది సాక్రిఫైస్. అక్కడ మన అర్పణ లేకుండా దేవుడు దేని బట్టి మనల్ని మండుతున్న హృదయం చేస్తారండి? ఇట్ ఈస్ యువర్ సాక్రిఫైస్. మన సమర్పణను దేవుడు అంగీకరిస్తాడండి. సమర్పణ లేనిదే అటువంటి హృదయము మండుతూ అయితే మాత్రం ఉండదండి. వీ హ్యావ్ టు హ్యావ్ అ బర్నింగ్ హార్ట్ ఫర్ ద లార్డ్. ఇట్ ఈస్ త్రూ సాక్రిఫైస్. ఆమెన్. అది సమర్పించుకునే ఒక జీవితం బట్టి ఉంటుంది. ఆమెన్. అక్కడికి ఆగిపోకుండా అటువంటి జీవితం ఎలా ఉంటుందంటే వారి లోపల అది ఉంచుకోలేరు. వారు దేవుని మాటను, దేవుని ఆరాధించడానికి వారు ఎక్కడ కూడా వెనకాడరు. ఆయన గొప్పతనాన్ని మాట్లాడటానికి ఎక్కడ కూడా వారు వెనకాడరండి. ఆమెన్. సో లూకా సువార్త ఒకసారి చదువుదాం, మళ్ళీ 24:33 ఒకసారి చదువుదాం. ఇది చదివి ముగించుకుందాం. లూక్ 24:33-35 చదువుదాం. వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి, ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనుచుండిరి. అంటే వారు ఏం చేశారండి? ఇప్పుడు వారు పరిగెత్తుచు వారు అక్కడ ఇంకా ఆలస్యం చేయలేదు. వారు ఆలస్యం కాకుండా వారి జీవితాన్ని దేవుడు వెలిగించారు కాబట్టి అటువంటి మంటతో వారు ఆలస్యం చేయకుండా దేవుని మాటను ప్రకటించటానికి, ఆయన సజీవుడు అని పలకటానికి వారు పరిగెత్తుకుంటూ వారు వెళుతున్నారు. ఆమెన్. సో ద డిసైపుల్స్ వర్డ్స్ హ్యావ్ చేంజ్డ్. వారి మాటలు ఇప్పుడు మారాయి. వారు ముందు ఎలా మాట్లాడారండి? అసలు నిరాశతో, దుఃఖముతో, ఎటువంటి ఆశ లేకుండా ఉన్నట్టు మాట్లాడారు. కానీ దేవుడు వారి హృదయాన్ని వెలిగించిన తర్వాత వారి మాటలు మార్పు చెందాయండి. దేవుని గురించిన నిరీక్షణ, వారి అటువంటి మాట వారి నోట్లోంచి ఇప్పుడు వచ్చింది. ఆమెన్. అటువంటి విచారము వారిలో లేదు, అది పోయింది. ఇట్ హాస్ గాన్. అది వెళ్ళిపోయింది. ఆ విచారం ఎందుకు ఉండిందంటే అటువంటి అజ్ఞానంలో వారు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని వెలిగించినప్పుడు అటువంటి విచారము పోయి దేవుని గురించి ఒక నిరీక్షణ వారు మాట్లాడారండి. ఆమెన్. సో నీలో ఒక నిరీక్షణ మాట రావాలి అంటే మనం మొదటిగా యూ షుడ్ హ్యావ్ అ బర్నింగ్ హార్ట్ ఫర్ ద లార్డ్. ఆమెన్. అటువంటి పరిశుద్ధాత్మ దేవుని మంట మనలో ఉండాలండి. ఆ మంట ద్వారా మనము నిరీక్షణ లేని మాట మాట్లాడకుండా, విచారము గల మాట మాట్లాడకుండా ఏ విధంగా మాట్లాడతామండి? నిరీక్షణతో అటువంటి గొప్ప దేవుని మాటను మనము ప్రకటిస్తాము. ఆమెన్. అటువంటి మండుచున్న పొదలాగా మనము ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని ఒక వెలుగు, అటువంటి ఆయన నుండి వచ్చే అటువంటి ద బర్నింగ్, మండుతున్న అటువంటి ఆశ మనలో ఉండాలి. ఆమెన్. అంతేకాకుండా ఎఫిషియన్స్ 4:30 మనం చదువుదాం. ఎఫిషియన్స్ 4:30. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అంటే విమోచన దినము వరకు మనము దేని బట్టి ముద్రింపబడి ఉన్నామండి? పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనల్ని అటువంటి నిత్య జీవములోకి, మనము పరలోకంలో ఒక రోజు దేవుని ముందు నుంచోనేంత వరకు అటువంటి పరిశుద్ధాత్మ దేవుని బట్టి మనం ముద్రింపబడి ఉన్నామండి. ఆయనను మనము దుఃఖించకుండా మనము జాగ్రత్త పడుతూ, ఆయన దుఃఖించడం అంటే ఏంటండి? ఆయన గురించి తప్పుగా మనం ఎప్పుడు మాట్లాడడం, దేవుని గురించి మనం ఎప్పుడు తప్పు మాట్లాడడం. కానీ ఆయన లేనట్టుగా మనం ప్రవర్తిస్తూ, ఆయన మన హృదయంలో ఒక కార్యము చేయకుండా ఆయనని దూరం పెట్టినట్లయితే ఆయన ఆటోమేటిక్గా దుఃఖిస్తారండి. ఆమెన్. సో ఆయన మన హృదయంలో కార్యం చేయనీయకుండా ఉన్న అటువంటి స్థితి మనలో మార్పు చెందాలండి. ఆమెన్. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్స్. మనలో అటువంటి మార్పు ఉండాలి. ఆమెన్. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. దేవుని మాట ఏం చెప్తుందంటే, లెట్ యువర్ హార్ట్ నాట్ బీ వెయిట్ డౌన్ విత్ ది యాంగ్జైటీస్ ఆఫ్ దిస్ లైఫ్. ఈ జీవితంతో వచ్చే దుఃఖాలను బట్టి, ఇటువంటి
నిరాశలను బట్టి, మన పరిస్థితులను బట్టి మన హృదయాన్ని తేలికపరచకుండా, నిర్లక్ష్యపరచకుండా పరిశుద్ధాత్మ దేవుణ్ణి లోపలికి వెళ్ళాలి. ఆయనని అంగీకరిస్తూ మనం ప్రతిరోజు నిరంతరముగా ఆయనతో నింపబడుతున్న హృదయం మనలో ఉండాలండి. ఆమెన్. సో ప్లీజ్ స్టాండ్ టు యువర్ ఫీట్. అందరం కూడా లేచి నుంచుందాం. మన హృదయంలో అటువంటి ప్రెజంప్షియస్ థాట్స్, అంటే తప్పుడు ఊహలు, దుర్నీతి కలిగిన హృదయం, అటువంటి ఆలోచనలు ఉన్నట్లయితే మనము లెట్ us renounce that. రినౌన్సింగ్ అంటే వాటిని తృణీకరించి పక్కకు పెడదామండి. ఆమెన్. మనం ఈ సమయాన్ని తీసుకొని వాటిని తృణీకరిద్దాం. ఆమెన్. అందరు చేస్తారా అండి? ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్ ఆన్ ద హార్ట్ అండ్ ప్లీజ్ ప్రే. మనం ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అటువంటి ఆలోచనను మనం మార్పు చెందినప్పుడు మాత్రమే ఆయన జ్ఞానమును మనము అంగీకరిస్తూ వెలిగించబడుతున్న హృదయము, మండుచున్న ఒక హృదయము మనలో ఉంటుంది. ఆమెన్.